జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ కు ప్రజలు పట్టం కట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో 42 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. నేషనల్ కాన్ఫరెన్స్ తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ కు 6 స్థానాలు దక్కాయి. బీజేపీకి 29 చోట్ల గెలుపగా స్వతంత్ర అభ్యర్థులు 7 స్థానాల్లో విజయం సాధించారు. పీడీపీ 3 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. ఆప్, సిపిఎం, పీపుల్స్ కాన్ఫరెన్స్ ఒక్కో స్థానంలో గెలిచాయి. హర్యానాలో ఎగ్జిట్ పోల్ అంచనాలు తారుమారయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ముచ్చటగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టింది. అధికారం ఖాయమనుకున్న కాంగ్రెస్ కు మరోసారి ఓటమి తప్పలేదు. ఒంటరిగా పోటీ చేసిన ఆప్ కనీసం ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. హర్యానాలో బీజేపీకి మరోసారి అధికారం దక్కింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా రెపరెపలాడింది. 90 స్థానాలున్న అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 46 సీట్లు. బీజేపీకి పూర్తి మెజారిటీ వచ్చింది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని ఎన్నికల ముందు నుంచి భారీగా ప్రచారం జరిగింది. ఎగ్జిట్ పోల్స్ బీజేపీ ఘోరంగా ఓడిపోతుందని అంచనా వేశాయి. చాలా సర్వే సంస్థలు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపాయి. కానీ వాస్తవాల ఫలితాలు తారుమారయ్యాయి. హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఫలితాలతో పాటు త్వరలోనే జరగబోయే మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ ఎన్నికల ఫలితాలు కూడా ఒక విషయాన్ని నిర్ధారించబోతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 2029 ఎన్నికల్లో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ రెండు మ్యాజిక్ ఫిగర్ కి చాలా దూరంలో నిలిచే అవకాశాలున్నాయని కేటీఆర్ అంచనా వేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ లో కేటీఆర్ ఓ సందేశాన్ని పోస్టు చేశారు. రాబోయే కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో బలమైన ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర పోషించబోతున్నాయని, అక్కడి నుంచి మరో దశాబ్దం పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలున్నాయని కేటీఆర్ విశ్లేషించారు. కాంగ్రెస్ గ్యారంటీల గారడిని హర్యానా ప్రజలు విశ్వసించలేదని ఫలితాలన్నీ తేల్చి చెప్తున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ చేసిన మోసాన్ని హర్యానా ప్రజలు నిశితంగా గమనించారని హరీష్ రావు తెలిపారు. ఆ ప్రభావం ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనపడిందని హరీష్ రావు విశ్లేషించారు. ఈ ఫలితాలు చూసిన తర్వాత అయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలు, దృష్టి మళ్లింపు రాజకీయాలు మానుకొని 6 గ్యారంటీలను, 420 హామీలను చిత్తశుద్ధితో అమలు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కాశ్మీర్లో బీజేపీని విశ్వసించలేదు, హర్యానాలో కాంగ్రెస్ ను విశ్వసించలేదని హరీష్ రావు విశ్లేషించారు. 2 జాతీయ పార్టీల పట్ల ప్రజల్లో విముఖత ఉంది అనేది సుస్పష్టమవుతుందని హరీష్ రావు తెలిపారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఏపీలోని జాతీయ రహదారులు, అన్ని జిల్లాల నుంచి అమరావతికి కనెక్టివిటీపై నితిన్ గడ్కరీతో సీఎం చర్చించారు. అమరావతి హైదరాబాద్ ఎక్స్ప్రెస్ హైవే పైన నిర్ణయం తీసుకోవాలని సీఎం కోరారు. సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, టీడీపీ ఎంపీలు హాజరయ్యారు. అమరావతి సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 14వ తేదీ నుంచి రాష్ట్రంలోని పంచాయతీల్లో పల్లె పండుగ కార్యక్రమంపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పవన్ దిశానిర్దేశం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా 2800 కోట్ల రూపాయలను విడుదల చేసింది. రియంబర్స్మెంట్ కింద 800 కోట్లు, అడ్వాన్స్డ్ గా 2000 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 2014 నుంచి రాష్ట్ర ప్రభుత్వం తొలుత సొంత నిధులతో పనులు చేయిస్తే వాటికి కేంద్రం దశల వారీగా డబ్బు చెల్లిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6000 కోట్లు, వచ్చే ఏడాది 6157 కోట్లు మంజూరుకు కేంద్రం ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్కినేని నాగార్జున పిటిషన్పై విచారణ వాయిదా పడింది. నాగార్జున పిటిషన్పై విచారణ ఈ నెల 10కి వాయిదా వేసింది. నాంపల్లి కోర్టు నాగార్జున మొదటి సాక్షి సుప్రియ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఎల్లుండి రెండో సాక్షి వెంకటేశ్వర్లు స్టేట్మెంట్ ను రికార్డ్ చేయనున్నారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నాగార్జున పరువు నష్టం దావా వేశారు. నాగ్ పిటిషన్పై నాంపల్లి కోర్టులో విచారణ జరగ్గా నాగార్జున హాజరయ్యారు. నాగార్జునతో పాటు అమల, నాగచైతన్య కూడా వెళ్లారు. కొండా సురేఖ తన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, తన కొడుకు నాగచైతన్య, సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసిందని నాగార్జున చెప్పారు. తమ కుటుంబం పరువు, మర్యాదలకు భంగం వాటిల్లిందని మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున కోరారు. అజహరుద్దీన్ ఈడీ విచారణ ముగిసింది. ఇక హెచ్సీఏలో జరిగిన అక్రమాల కేసులో ఆయనను ఈడీ విచారించింది. అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ పొందిన అజహరుద్దీన్ కు తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసింది. తనపై కావాలనే తప్పుడు అభియోగాలు మోపారని అజహరుద్దీన్ ఆరోపించారు.
నెల్లూరు బీజేపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డికి సీబీఐ పేరుతో నరకం చూపిస్తున్నారు. సీబీఐ పేరుతో 15 కోట్లు స్వాహా చేసినందుకు ప్లాన్ చేశారు. ఏకంగా 156 గంటల పాటు వాట్సాప్లో నారాయణ రెడ్డిని కేటుగాళ్లు ఇబ్బంది పెట్టారు. థాయిలాండ్కి పంపిన పార్సిల్లో ఫేక్ కరెన్సీ, మాదక ద్రవ్యాలు ఉన్నాయంటూ ఫోన్ చేశారు. ముంబై సీబీఐ పేరుతో 6 రోజుల పాటు ఫోన్లో విచారణ జరిపారు. ఆ తర్వాత అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సైబర్ పోలీసులు విచారణ చేపడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం 2011 చట్టాన్ని మార్చ్ కౌలు రైతుల పొట్టకొట్టిందని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కౌలు రైతుల చట్టంపై 5 జిల్లాల వ్యవసాయ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కౌలు రైతులకు కార్డులిచ్చి రుణాలు మంజూరు చేసిన ఘనత టీడీపీకి దక్కిందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. త్వరలో కౌలుదారులకు మంచి చట్టాన్ని తీసుకొస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గుంటూరు జనసేన పార్టీ కార్యాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. వైసీపీ హయాంలోని కేవలం బటన్ నొక్కడం మాత్రమే చేశారని, వారికి ప్రజాహిత పాలన తెలియదని మంత్రి మనోహర్ అన్నారు. వైసీపీకి అవగాహన, ఓపిక, పాలన, దక్షత లేదన్నారు. సీఎం చంద్రబాబు తీసుకుంటున్న చొరవతో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారని మనోహర్ చెప్పారు. విజయనగరం జిల్లా రామభద్రాపురం ఎండీఓ ఆఫీసులో ఎమ్మెల్యే బేబీ నాయన ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను ఎమ్మెల్యే స్వయంగా స్వీకరించారు. సంబంధిత శాఖలకు వినతులను పంపించి పరిష్కారమయ్యే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ, ఎండీఓ, ఎస్ఐతో సహా తదితర అధికారులు పాల్గొన్నారు. వెంకట్రామన్నగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ హాజరయ్యారు. ఆసుపత్రి అభివృద్ధికి ప్రభుత్వంతో పాటు దాతలు ముందుకు రావాలని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే బొలిశెట్టి కోరారు. ఆసుపత్రి అభివృద్ధికి 11,000 రూపాయలను ఎమ్మెల్యే విరాళంగా అందజేశారు. కర్నూలు జిల్లాలో వైసీపీ కార్పొరేటర్లు మంత్రి టీజీ భరత్ సమక్షంలో టీడీపీ పార్టీలో చేరారు. 9వ వార్డు కార్పొరేటర్ పుల్లమ్మ, 12వ వార్డు కార్పొరేటర్ అన్నెపోగు క్రాంతి కుమార్లకు మంత్రి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. టీడీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుందని, అందుకే వైసీపీ కార్పొరేటర్లు తమ పార్టీలోకి చేరుతున్నారని మంత్రి అన్నారు. ఆదోని మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. ఆదోనిలో కూటమి ఎమ్మెల్యే పార్థసారథి రాజకీయ విధానాలు నచ్చక పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలకంఠ అవినీతికి పాల్పడ్డారని, ఆయనపై బీజేపీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ అన్నారు. తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీ సమన్వయకర్తల సమావేశం జరిగింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రానున్న రోజుల్లో పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలు, భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ కోసం శ్రమిస్తున్న కార్యకర్తలు, నాయకులను గుర్తించి వారికి పార్టీ పదవులనివ్వాలని నిర్ణయం తీసుకున్నారు. సీఎం చంద్రబాబుపై మాజీ ఎంపీ మార్గాని భరత్ ఫైర్ అయ్యారు. జేజేలు కొట్టించుకోవడానికి ప్రజాధనం వృధా చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలకు ముఖ్యమంత్రి వాస్తవాలు చెప్పాలన్నారు. సిపిఐ ప్రకాశం జిల్లా సమితి ఆధ్వర్యంలో మార్కాపురంలో అఖిలపక్ష పార్టీల రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని, ముంపు గ్రామాల బాధితులకు ఆర్ఆర్ ప్యాకేజ్ వెంటనే మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. నిర్వాసితులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించి పునరావాస కాలనీలు నిర్మించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. మూసీ మీద డీపీఆర్ అంటే చూపించాలని డిమాండ్ చేశారు. మూసీని నాశనం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వమే హుస్సేన్ సాగర్ కు మురికి కూపంలోకి నెట్టిందని ధ్వజమెత్తారు. చెరువులు, మూసీపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వంపై కూకట్పల్లిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫైర్ అయ్యారు. తెలంగాణ సంస్కృతి, ఆచారాలను రాష్ట్ర ప్రభుత్వం కాలరాజేస్తుంది అంటూ విమర్శించారు. తెలంగాణలో నియంతృత్వ పాలన త్వరలోనే అంతమవుతుందని ఎమ్మెల్యే అన్నారు. తెలంగాణలో పెద్ద పండుగైన బతుకమ్మకు రాష్ట్ర ప్రభుత్వం మైక్స్ కు అనుమతి ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు.
వరంగల్లో నూతన క్యాంపు కార్యాలయ ప్రారంభోత్సవ పూజా కార్యక్రమంలో పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పాల్గొన్నారు. వేద పండితులు మంత్రోచ్చరణలతో ఎమ్మెల్యే దంపతులకు ఆశీర్వచనం అందించారు. అనంతరం కుటుంబ సమేతంగా నూతన క్యాంపు కార్యాలయంలోకి ఎమ్మెల్యే ప్రవేశించారు. సీనియర్ సినీ నటులు రాజేంద్ర ప్రసాద్ ను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసి పరామర్శించారు. ఇటీవలే రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి మరణించడంతో కూకట్పల్లిలోని వారి నివాసానికి వెళ్లి గాయత్రి చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అనంతరం రాజేంద్ర ప్రసాద్ కుటుంబ సభ్యులను తలసాని పరామర్శించారు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ బహిరంగ క్షమాపణ చెప్పాలని సీనియర్ న్యాయవాది మక్సూద్ హైమద్ డిమాండ్ చేశారు. ఇక ఓవైసీ తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, వెంటనే తనపై చేసిన ఆరోపణలను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఓవైసీ నిజాలు తెలుసుకొని మాట్లాడాలని మక్సూద్ హైమద్ సూచించారు. ఇక వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్ ను ఎస్ఆర్ నగర్ కాలనీ వాసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే ఆదేశాలతో ఎస్ఆర్ నగర్ బతుకమ్మ ఆట స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లిన తహసీల్దార్ ని కాలనీ వాసులు అడ్డుకున్నారు. అధికారులు తనిఖీ పేర్లతో ఇల్లు కూల్చివేస్తున్నారని స్థానిక బీఆర్ఎస్ నేత అసత్య ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నట్లు తహసీల్దార్ ఇక్బాల్ ఆరోపించారు. తన విధులను అడ్డుకున్న వారిపై ఎనుమాముల పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలానికి చెందిన అజయ్ ఇరాక్లో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని రోధిస్తూ సెల్ఫీ వీడియో పంపాడు. 3 లక్షల రూపాయలు ఏజెంట్కు చెల్లించి వచ్చిన 14 నెలలుగా పనిలేక పస్తులుంటున్నానని వాపోయాడు. అధికారులు తన పాస్పోర్ట్ తీసుకోవడంతో స్వదేశానికి రాలేకపోతున్నట్టుగా చెప్పాడు. తనను ఎలాగైనా ఇండియాకు రప్పించాలని సెల్ఫీ వీడియో ద్వారా అజయ్ కోరాడు. నెల్లూరు జిల్లా కావలి ఆర్జీఓ కార్యాలయం వద్ద శ్రీ సాయి నర్సింగ్ కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమ చదువు పూర్తయిన తర్వాత కూడా కళాశాల యాజమాన్యం సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఫీజులు చెల్లించాలని వేధిస్తున్నట్లు ఆర్డీఓ వంశీకృష్ణకు విజ్ఞప్తి చేశారు. విద్యార్థులకు మహిళా సంఘం నాయకురాలు శారద మద్దతు పలికి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన ఆర్డీఓ వంశీకృష్ణ కళాశాల యాజమాన్యంతో చర్చించి విద్యార్థులకు సర్టిఫికేట్లు వెంటనే ఇవ్వాలని ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడపల్లిగూడెం మండలం జగన్నాథపురం గ్రామంలో ఓ కుటుంబాన్ని బహిష్కరించిన ఘటన కలకలం రేపింది. ఏసీపేటలో ఉంటున్న ఒక కుటుంబాన్ని అదే వీధిలో ఉంటున్న సామాజిక వర్గానికి చెందిన కొన్ని కుటుంబాలు వెలివేశారు. అందరూ కలిసి తమను ఇంటి నుంచి బయటకి రానివ్వకుండా చేస్తున్నారని, అలాగే తీవ్ర అసభ్య పదజాలంతో తిడుతూ కొడుతూ తమపై హత్యాయత్నానికి పాల్పడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. తాడేపల్లిగూడెం మండలం తహసీల్దార్ సునీల్ కు ఫిర్యాదు చేశారు. ఇలాంటి వ్యక్తులపై విచారణ జరిపి తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా జీజీహెచ్లో అపహరణకు గురైన శిశువును పోలీసులు తల్లి వద్దకు చేర్చారు. శిశువును అపహరించిన ఘటనలో 4 ప్రమేయం ఉందని జిల్లా ఎస్పీ తెలిపారు. నిందితులైన శిరీష్, ఆమె భర్త ప్రేమ్ కుమార్ కు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అంతేకాకుండా ప్రేమ్ కుమార్ తల్లిని కూడా అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ బండ్లగూడలో కోడలి భాగోతం బయటపడింది. అత్తమామలను చంపేందుకు కోడలు కుట్ర పన్నింది. చేతబడి చేయించి అత్తమామలను చంపేందుకు కోడలు ప్రయత్నించింది. చేతబడి కోసం బాబా మహమ్మద్ కలీంను ఆశ్రయించింది. అయితే చేతబడి పేరుతో నకిలీ బాబా కోడల్ని బురిడి కొట్టించాడు. బాధిత మహిళా ఫిర్యాదుతో చేతబడి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మైబాద్ జిల్లాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్పీ అపార్ట్మెంట్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళన చెందిన అపార్ట్మెంట్ వాసులు బయటకి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఇంకా మంటలు అలానే వ్యాప్తి చెందుతున్నాయి. పాల్వంచ థర్మల్ పవర్ స్టేషన్లో 5వ దశ బొగ్గు వ్యాగన్లో వ్యక్తి మృతదేహం బయటపడింది. మృతుడు సుజాత నగర్ మండలం సీతంపేట గ్రామానికి చెందిన గూగులతో రమేష్ గా గుర్తించారు. రమేష్ భార్య ఇటీవలే మరణించగా అతనికి 2 పిల్లలున్నారని తెలుస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా చెన్నారంలో అమానుష ఘటన జరిగింది. అప్పుడే పుట్టి కన్ను మూసిన శిశువు మృతదేహాన్ని ఓ ఇంటి వెనుక గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. అక్కడి స్థానికులు శిశువును గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శిశువు చనిపోయి పుట్టిందా లేక పుట్టాక చంపేశారా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఛత్తీస్గఢ్ మావోయిస్టులు ఘాతకానికి తెగబడ్డారు. ఇన్ఫార్మర్ గా వ్యవహరిస్తున్నాడని
పోషడపల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని మావోలు హతమార్చారు. ఆ తర్వాత ఘటనా స్థలంలో ఓ లేఖను కూడా వదిలేశారు. పోలీసులకు ఇన్ఫార్మర్ గా వ్యవహరిస్తే శిక్ష తప్పదని హెచ్చరిక పత్రాన్ని వదిలి వెళ్లారు. ఈ ఘటన భూపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. తాజ్ 3 స్టార్ హోటల్లో ఒకే కుటుంబానికి చెందిన 3 వ్యక్తులు ఆత్మహత్య యత్నం చేశారు. అత్తింటి వారి వేధింపులు గురి చేస్తున్నారని కావ్యశ్రీ నాగోలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భయాందోళనకు గురైన సుజన్, అతని కుటుంబ సభ్యులు విషం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇక గత 5 రోజులుగా వీరు తాజ్ 3 స్టార్ హోటల్లో ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. చికిత్స నిమిత్తం వీరిని యశోద ఆసుపత్రికి తరలించారు. రంగారెడ్డి హైదర్ షా కోర్టులోని దారుణం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న భార్యను భర్త శ్రీనివాస్ సుత్తితో కొట్టి చంపాడు. భార్యను చంపి పిల్లలతో పోలీస్ స్టేషన్కు వెళ్లి హంతకుడు తొంగిపోయాడు. అయితే కొంతకాలంగా శ్రీనివాస్ వేధిస్తూ ఉండడంతో పలుమార్లు భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ హత్య జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అన్నమయ్య జిల్లా ధర్మవరం 1 టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ తల్లి స్వర్ణకుమారి అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు. సీఐ తల్లిని 2 నిందితులు చంపి పాతిపెట్టినట్లుగా గుర్తించారు. మదనపల్లి సమీపంలోని హిందూ శ్మశాన వాటికలో గుంత తవ్వి పాతిపెట్టారు. నిందితులు వెంకటేష్, అనిల్గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా చెన్నారంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టి కన్ను మూసిన శిశువు మృతదేహాన్ని ఓ ఇంటి వెనుక గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. అక్కడి స్థానికులు శిశువును గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ గా చేసుకుని దొంగలు రెచ్చిపోతున్నారు. సోమవారం రాత్రి మార్కండేయ కాలనీలోని మాజీ ఎమ్మెల్యే మాలం మల్లేశం కుమారుని ఇంట్లో దొంగలు చొరబడ్డారు. తాళాలు పగలగొట్టి 13 తులాల బంగారం, 50,000 నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు మాలం కిరణ్ తెలిపారు. షాపింగ్ కోసం హైదరాబాద్కు వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంట్లో దొంగలు పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్తో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. విజయనగరం జిల్లా రామభద్రాపురంలోని బజరంగి రాజస్థానీ దాబాలో నల్లమందు విక్రయిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 78 గ్రాముల నల్లమందును స్వాధీనం చేసుకున్నారు. నల్లమందును ఛత్తీస్గఢ్, రాజస్థాన్ ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుని 1 గ్రాము 1800 రూపాయలకు విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు. మెదక్ జిల్లా శివంపేట మండలం కొంతాన్పల్లి గ్రామంలోని అక్రమంగా తరలిస్తున్న 82 క్వింటాల రేషన్ బియ్యం పట్టుబడింది. శ్రీ ఆంజనేయ రైస్ మిల్లులో విజిలెన్స్ నిర్వహించిన తనిఖీలో 82 క్వింటాల రేషన్ బియ్యం పట్టుబడిందని అధికారులు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలంలో అక్రమ రవాణా చేస్తున్న పీడీఎస్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. కాసేపటి క్రితమే సీతానగరం మద్యం వాహనాల తనిఖీలో 3 వాహనాలు అక్రమంగా రవాణా చేస్తున్న 7,700 కిలోల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 3 లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేశారు. బొబ్బిలి మండలం పిరిడి, కమ్మవలస గ్రామాలకు చెందిన రేపాక శ్రీనివాసరావు, భోగిరాల శ్రీనివాసరావు, కేతల ధనుంజయరావులను అదుపులోకి తీసుకుని 3 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు పోలీసులు. శ్రీశైలం జలాశయంపై ప్రపంచ బ్యాంక్ డ్యామ్ సేఫ్టీ సిడబ్ల్యూసీ అధికారుల పరిశీలన ముగిసింది. డ్యాం మరమ్మతులకు ఫేజ్ 1 కింద 103 కోట్ల రూపాయలకు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఆమోదం తెలిపారు. ఈ ఏడాది నవంబర్లో డ్యాం మరమ్మతులకు టెండర్లు పిలువనున్నట్టు డ్యాం సేఫ్టీ అధికారి నూతన్ కుమార్ తెలిపారు. వరదల కారణంగా డ్యాం ముందు భాగంలో ఏర్పడిన ప్లాన్స్ పుల్కి 10 కోట్లు కేటాయింపు ఉంటుందని తెలిపారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో దేవాదాయ శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. పలు ఆలయాల్లో నెయ్యి నాణ్యతపై ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదంలో విజయ నెయ్యిని వినియోగించనున్నట్లుగా సమాచారం. ఇప్పటి వరకు ఉన్న కాంట్రాక్టర్ గడువు ముగియడంతో ప్రభుత్వ ఆదేశాలు వచ్చే వరకు విజయ నెయ్యిని వినియోగిస్తున్నట్లుగా తెలుస్తోంది. తిరుమలలోని శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు గరుడ వాహనంపై ఊరేగుతున్నారు. గరుడ వాహన సేవకు తిలకించేందుకు భారీగా భక్తులు చేరుకున్నారు. ఆలయం 4 మాడవీధుల్లో గ్యాలరీలు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ దర్శించుకున్నారు. శ్రీవారి వీరామ సేవలోని
స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు వేద పండితులు అందించారు. దసరా మహోత్సవాల సందర్భంగా శ్రీశైల క్షేత్రాన్ని సినీ హీరో గోపిచంద్ శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకొని ఆలయ రాజగోపురం వద్ద గోపిచంద్కు ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు సాదర స్వాగతం పలికారు. శ్రీ స్వామివారికి గోపిచంద్ రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆశీర్వచన మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. శ్రీ స్వామి అమ్మవార్ల శేషవస్త్రం, చిత్రపటం, జ్ఞాపిక ప్రసాదాలను ఆలయ అధికారులు అందజేశారు. విజయనగరంలోని శ్రీ పైడితల్లి అమ్మవారిని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణాన్ని క్యూ లైన్లో మంత్రి పరిశీలించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అక్కడి నుండే సిరిమాను దగ్గరకు వెళ్లి తయారీ పనులను పరిశీలించారు. వీలైనంత వేగంగా సిరిమాను అమ్మవారి ఆలయం దగ్గరికి తరలించాలని కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో బహుజన బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో అరుణోదయ సాంస్కృతిక సమైక్య అధ్యక్షురాలు విమలక్కతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ సతీ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపై విమలక్క పాటకు మంత్రి పొన్నం స్టెప్పులు వేశారు. బతుకమ్మ పండుగకు మహిళలు పెద్ద ఎత్తున జరుపుకోవడం మన సాంప్రదాయమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నిర్మల్ జిల్లాలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 6వ రోజు కాత్యాయని దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అలంపూర్ శ్రీ జోగులాంబ అమ్మవారి దేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్కందమాతా దేవి అలంకారంలో అమ్మవారి దర్శనాన్నిచ్చారు. శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఆలయ ఆవరణంలో రథోత్సవం నిర్వహించారు. దీంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మెదక్ జిల్లా వర్గల్ శ్రీ విద్యా సరస్వతి ఆలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో బాసరగా పేరుపొందిన విద్యా సరస్వతి ఆలయంలో 6వ రోజు అమ్మవారు మహాలక్ష్మీదేవి అవతారంలో భక్తులకు దర్శనాన్నిచ్చారు. ఓరుగల్లు వాసుల ఇలవెల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 6వ రోజు అమ్మవారు భవానీమాత రూపంలో భక్తులకు దర్శనాన్నిచ్చారు. ఇక అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఆలయ అర్చకులు అమ్మవారికి గంధోత్సవం, సాలబంజిక సేవలు నిర్వహించారు. భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఆలయ అధికారులు. తాడేపల్లిగూడెం వాసవి కన్యకా పరమేశ్వరి, విశ్వవద్గేశ్వరి అమ్మవార్లను ధనలక్ష్మీదేవిగా అలంకరించారు. వాసవి మాతను 1,50,00,000 విలువైన కరెన్సీ నోట్లతో అర్చకులు అలంకరించారు. విశ్వదుర్గేశ్వరి అమ్మవారిని 52 లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో ధనలక్ష్మి అమ్మవారికి అలంకరించారు. అమ్మవారిని టీడీపీ నేత వలవల బాబ్సీ దర్శించుకున్నారు. ధనలక్ష్మి అలంకారంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా దేవి నవరాత్రులు జరుగుతున్నాయి. ఇక 6వ రోజు మహాలక్ష్మీదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనాన్నిచ్చారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా 3,33,33,333 రూపాయలతో ఆలయాన్ని సర్వంగ సుందరంగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో శ్రీ మహంకాళి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 6వ రోజు అమ్మవారు మహాలక్ష్మీదేవిగా దర్శనాన్నిచ్చారు. ఇక ఆలయ అర్చకులు, వేద పండితులు అమ్మవారికి విశేష అర్చన పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. అమర్పేట్ ప్రేమ్నగర్లోని శ్రీ వీర అభయాంజనేయ స్వామి దేవాలయంలో విశ్వభారతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించారు. ఉత్సవాలను బస్తీవాసుల సహకారంతో ఘనంగా జరుపుతున్నామని అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పవన్ కుమార్ తెలిపారు. ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారన్నారు. భౌతిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్ పురస్కారం ప్రకటించారు. జాన్ జే హోప్ఫీల్డ్, జెఫ్రీ హింటాను నోబెల్ బహుమతి లభించింది. ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్లతో మెషిన్ లెర్నింగ్ ఆవిష్కరణలకు గాను ఈ అత్యున్నత పురస్కారం వరించింది. స్టాక్ హోమ్లో ఉన్న
కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్లోని నోబెల్ బృందం ఈ పురస్కారాలను ప్రకటించింది.